హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సండే అందరికీ చాలా వర్క్ బిజీతో స్టార్ట్ అవుతుందండి. మార్నింగే ఇది నిన్న ఈవినింగ్ పూజ అనమాట. ఎప్పుడు మీ అందరితోటి మార్నింగ్ పూజ షేర్ చేసుకుంటున్నాను కదా, ఇవాళ కొంచెం డిఫరెంట్గా ఈవినింగ్ పూజ అనేది షేర్ చేసుకుంటున్నాను. అంటే సంధ్యాదీపం డైలీ పెడతానండి, అది ఒక అలవాటు అయిపోయింది అనమాట. ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు పెట్టడం అవ్వదు, కానీ ఎప్పుడైనా సరే మ్యాక్సిమం ఈవినింగ్ దీపం అనేది కంపల్సరీగా పెడతానమాట. ఈవినింగ్ పూజ మీ అందరితో షేర్ చేసేసుకున్నాను. తర్వాత ఈరోజైతే సండే కదండి, చాలా వర్క్ ఉంటుంది. మార్నింగే మార్కెట్కి వెళ్ళి రైస్ అయిపోయాయి అనమాట. మేము ధాన్యం బియ్యమే తెచ్చుకుంటాం అనమాట. వెళ్ళి తెచ్చుకున్నాము. తర్వాత ఐరన్కి బట్టలు ఇవన్నీ ఇచ్చేసాం అనమాట. కొంచెం మార్కెట్ పని ఉంటే అవన్నీ చూసుకొని వచ్చేసాము. ఈరోజు ఏంటంటే తెలిసిందే కదండి, సండే వచ్చిందంటే డైలీ కన్నా వర్క్ అనేది డబల్ ఉంటుంది. ఎందుకంటే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ రెండు కుక్ చేయాలి. ఎందుకంటే నేను సండే నాన్ వెజ్ తినాను, వాళ్ళు తింటారు కదా, వాళ్ళ కోసం అయితే కుక్ చేస్తాను. సో ఈరోజు ఏంటంటే హస్బెండ్ ఈ నార్మల్ లేయర్ కోడి అంటారు కదండి, సొంటాం కోడి, అది తీసుకున్నారనమాట. ఇది ఏంటంటే నార్మల్గా ఎప్పుడేంటంటే కుక్కర్లో నేను కుక్ చేసేస్తాను, కానీ ఇవాళ ఏంటంటే డిఫరెంట్గా ముందు కుక్కర్లోని ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు వేసి ఉడికిస్తున్నానండి. ఎందుకంటే మంచిగా ఉడికిపోయింది అనుకోండి, అప్పుడు మనం మసాలా వేసుకొని కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఏంటంటే ఇది ముందు కుక్కర్లో పెట్టేశాను, చెప్పాను కదా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆ తర్వాత కొంచెం పసుపు వేసేసి ఒక 5 to 6 విజిల్స్ వచ్చాయనుకోండి, మంచిగా ఉడికిపోతుంది. తర్వాత మసాలాలో కూడా ఉడికిస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇవాళ కొత్తగా మా ఇంటి దగ్గరే ఎప్పుడు ఉంటుంది, కానీ ఆ విషయం మాకు తెలియదండి. మా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి అనమాట. 10 రూపీస్కే 4 ఇడ్లీ అనమాట అక్కడ అమ్ముతున్నారండి. ఈసారి ఎప్పుడైనా మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాను. మా ఇంటి దగ్గరలోనే ఎప్పుడు మేము ఒకే దగ్గర తీసుకుంటాం టిఫిను. ఈసారి ఎందుకంటే పెరుగు ప్యాకెట్ తీసుకుందాం కదా అని అక్కడ ఆగాము. అక్కడ ఒక మా అమ్మగారు అనమాట అక్కడ అమ్ముతున్నారు టిఫిన్. చిన్న చిన్న అట్టలు, చిన్న చిన్న ఇడ్లీలు అమ్ముతున్నారండి. బాగుంటాయేమో ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాం, బాగున్నాయి. అక్కడ టిఫిన్ తీసుకొని వచ్చేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాం అనమాట. నేను అన్నీ రెడీ చేసేసుకొని నేను కుకింగ్ స్టార్ట్ చేసేస్తాను. ఇంకో పక్క ఏంటంటే కోడి, అదే చికెన్ అనేది ఉడుకుతుంది, సొంట్యాం కోడి. ఇంకో పక్క ఏంటంటే పప్పు బాయిల్ చేస్తాను ఆల్రెడీ రైస్ కుక్కర్లోని. అదేంటంటే సాంబార్ చేస్తున్నాను అనమాట. చికెన్కి సాంబార్ కాంబినేషన్ చాలా అల్టిమేట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే పప్పు వేసేసాను, దాంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ నా దగ్గర ఏవేవి సాంబార్ ముక్కలు ఉన్నాయో, రాడిష్, తర్వాత ములంకాడ, వంకాయ, క్యారెట్, టమాటా ఇవన్నీ వేసేసుకున్నాను. ఆనపకాయ కూడా ఉంది, మరీ ఎక్కువైతే తినలేం కదా అనేసి కొంతవరకే వేసుకున్నాను. కానీ ఎంత మంచి అరోమా వస్తుందో తెలుసా అండి, సాంబారు మరుగుతున్నప్పుడు మంచిగా మరిగిపోయి ముక్కలన్నీ ఉడికిపోతున్న టైంలోనే ఉప్పు వేయకూడదండి ముందే, నేను లాస్ట్లో వేసుకుంటానమాట. చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. అదేంటంటే అందులో వేసేసి కొంచెం మంచిగా కొత్త ఉడుకుతూ ఉంటుంది కదా, అప్పుడు మనం సాల్ట్ వేసుకొని అప్పుడు తాలింపు వేసేసుకోవడం అనమాట. కానీ వాళ్ళు చాలా లేట్ అయిపోయిందండి కుకింగ్, మార్కెట్ పని అని చెప్పాను కదా, అక్కడ మార్కెట్ అంతా చేసుకొని టిఫిన్ తీసుకొని వచ్చేసి తినేసి కుకింగ్ అని స్టార్ట్ చేశాను. మెషిన్ వేసాను, మేడ మీద బట్టలు ఆరేసాను. అవి ఏమైంది, ఇలా ఆరేసి వచ్చాను, వెంటనే చినుకులు పడ్డాయి. పనిష్మెంట్ అంటే ఇలాగే ఉంటుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది సండే వీక్ అంతా కష్టపడతాము, సండే ఒక్కరోజు హాలిడే ఇస్తే బాగుంది కదా అని అనిపిస్తుంది. మీలో ఎంతమందికండి ఇలా అనిపిస్తుంది? నాకు అలాగే అనిపిస్తుంది. సండే ఎక్కువ వర్క్ ఉంటుందండి మిగతా డేస్తో కంపేర్ చేస్తే. మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేసి పెట్టేస్తాము, అయిపోతుంది రెగ్యులర్ డేస్ అయితే. అదే సండే అనుకోండి, చాలా వర్క్ ప్రెషర్ ఉంటుంది ఆ రోజు. నా కోసమైతే తోటకూర ఫ్రై చేసుకుంటున్నాను గానుగ నూనెతోటి. వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర మంచిగా వేగిపోయిన తర్వాత తోటకూర మంచిగా కడిగేసి ఫ్రై చేసేసుకుంటున్నాను, ఉప్పు, కారం, పసుపు వేసేసి. మొన్న మా మమ్మీకి అలాగే అయిందంటండి, తోటకూర అంతా పప్పు వేసి చేసేసారు. తీరా చూస్తే అదంతా వ్యాక్సిన్ స్మెల్ వచ్చేసిందంట, మొత్తం పడేశారు. కానీ చూసుకొని ఇవాళ కోస్తున్నప్పుడు కూడా నాకు కొంచెం పసర వాసనలో అనిపించింది. అంటే ఇంకేం కాదండి, కొంచెం ఇది ఆకు బాగానే ఉంది, అందుకే చెక్ చేసుకొని నేను కుక్ చేశాను అనమాట. చాలా బాగుంది కూర అయితే మాత్రం. ఇది సిమ్లో పెట్టేసుకొని అలా మగ్గించేసుకుంటున్నా, ఒకదానికోసమే కదా. కొంచెం తోటకూర, ఈలోగా సాంబార్ కూడా మరిగిపోతుంది మంచిగా. దానికి ఏంటంటే కొంచెం తాలింపు వేసేసుకున్నాను, మరిగిపోయింది కదా, పక్కన పెట్టేసుకొని తాలింపు వేసేసుకుంటున్నాను.
ఏంటోనండి ఎంత సండే వచ్చిందంటే అసలు ఎంత పని చేస్తున్నా ఇంకా పని ఉంటూనే ఉంటుంది. అది వర్క్ అనేది అలా ఉంటదనమాట. తర్వాత ఈ కుకింగ్ కూడా చాలా ఇష్టంగా చేస్తానండి. కష్టంగా అయితే చెయ్యను. మార్నింగ్ ఏంటంటే ఈ మార్కెట్‌కి వెళ్ళడం కొంచెం లేట్ అయిపోయింది. లేకపోతే అంటే నార్మల్ వెజిటబుల్స్‌కి అయితే వెళ్ళలేదు. ఈ రైస్ చెప్పాను కదండీ! మేమైతే ధాన్యం బియ్యమే తింటున్నాము. మమ్మీ, డ్యాడీకి షుగర్ వచ్చిన దగ్గర నుంచి మేము కొంచెం కాన్షియస్ అయ్యామనమాట. నార్మల్‌గా మనం తీసుకుంటాం కదా! బయట పాలిష్డ్ రైస్ అది అస్సలు మంచిది కాదండి. అది ఎక్కువ తినకూడదు. అది ఎందుకంటే యాక్చువల్‌గా రైస్ అనేది ఎక్కువ తినకూడదు. అది దానికి తోడు ఈ పాలిష్ రైస్ అనేది అసలు మంచిది కాదు. సో, అందుకని మాక్సిమం ఏంటంటే దానికి మారిపోయి దాన్నే అలవాటు చేసేసుకున్నాం అనమాట. చాలా బావుంటుంది. ఎందుకంటే ఇప్పుడు అది తిని నార్మల్ ఈ పాలిష్ రైస్ తింటుంటే మాకసలు సెట్ అవ్వడం లేదనమాట. తినలేకపోతున్నాం కూడా. అదే అలవాటయిపోయింది. ఏదైనా ధాన్యం బియ్యం టేస్టే వేరండి. చాలా బావుంటది. మేము అదే కుక్ చేసుకుంటాం. ఎప్పుడూ అదే వండుకుంటాం అనమాట. లంచ్ బాక్స్ కూడా అదే పెట్టేస్తాను. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది కదండీ! దాన్ని పక్కన పెట్టేసుకొని మసాలా పేస్ట్ అనేది రెడీ చేసేసుకున్నాను. ఆయిల్ ఏసుకొని తర్వాత అందులోని మసాలా పేస్ట్ వేసేసుకొని బాగా ఆయిల్ అనేది మొత్తం మసాలా అంతా వదిలేసేంత వరకు ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకుంటే సరిపోతుంది. నేను ఈ నాన్ వెజ్, వెజిటేరియన్ వండిన టైంలో చాలా జాగ్రత్తగా ఉంటానండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మర్చిపోయి దీంట్లో గరిటె తీసి దాంట్లో పెట్టాననుకోండి తినకుండా అయిపోద్ది కదా! ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటదనమాట. అప్పుడు చాలా కాన్షియస్‌గా ఉంటాను. ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. మీకెంతమందికి ఇలా జరుగుతూ ఉంటదండి? అందుకే ఎప్పుడైనా సరే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ మనం కుక్ చేసేటప్పుడు మా మమ్మీ అంటారు అదే, ముందు వెజిటేరియన్ చేసేసుకొని, ఆ తర్వాత నాన్ వెజ్ చేసుకుంటే ఇలా మిక్స్ అవ్వదు అనేసి. నేనైతే అలాగే చేశాను. ముందు సాంబార్ చేసేసాను. తర్వాతేమో తోటకూర ఫ్రై చేసేసాను. ఆ తర్వాతేమో లాస్ట్‌లోని చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇదే సొంట్యాం కోడి. బావుంటదండి యాక్చువల్‌గా అయితే నాటుకోడిలా ఉంటది. కానీ ఎందుకో నాకు దీని టేస్ట్ అంతగా నచ్చదు. నార్మల్ బాయిలర్ కోడైతేనే బాగా ఉన్నట్టు అనిపిస్తది. ఇది ప్రాసెస్ ఎక్కువండి. ఎంతసేపు ఉడికించాలో తెలుసా? గట్టిగా ఉంటాయన్నమాట పీసెస్ అనేది. సో, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా యమ్మీగా వచ్చిందన్నారు. చాలా బావుందన్నారు. కాంప్లిమెంట్స్ బూస్టులు కదండీ! బూస్ట్ అప్ చేస్తాయి కదా! మనకి ఇంకా వర్క్ చేయడానికి. సో, ఈరోజైతే సొంటియం కోడి, సాంబారు, తోటకూర ఫ్రై, లంచ్ అయితే సెట్ అయిపోయింది. మీరేం చేసుకున్నారు సండే స్పెషల్ అనేది నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరో మంచి వ్లాగ్‌తో మీ ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసేసుకుంటే చాలా సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటది కదండీ! మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానే. బాయ్ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఇంకో మంచి వ్లాగ్‌తో మీ ముందుంటానే. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.